అంతా రైతులకు నమస్కారము. ఇది తోముకుంట విలేజ్, కుంద్రిపి మండలం. ఇది వచ్చి దానిమ్మ 2 నెలలు అయింది పెట్టి. చూడొచ్చు ఎట్లా వచ్చిందో. దీనికి సాయిల్ డెవలపర్, స్ప్రేయింగ్ కిసాన్ కింగ్ అవి ఇచ్చినాము. అట్లా దీంట్లోనే ఎంటర్ క్రాప్గా బీర్ చేసినాడు రైతు మల్లికార్జున తోముకుంట. రైతు మాటలు కూడా వినండి, ఏమేమి ఇచ్చినాం అనేది చెప్పండి. నమస్తే, నేను తోముకుంట మల్లికార్జున నా పేరు. నేను ముందుగా ఫస్ట్ దానిమ్మనే నాటినాను. తర్వాత ఒక నెలకి బీరా నాటాను. నాకు నాటి అంత పెద్ద గ్రోత్ రాలే. మామూలుగా సూపరు, పొటాషో అన్నీ దీంట్లో బోధుల్లో వేసినాను, అంత పెద్ద గ్రోత్ రాలే. నాకు ఈ వివో కంపెనీ వాళ్ళది కిసాన్ కింగ్, కిసాన్ గ్రోత్ 2 స్ప్రేలు చేసినాను అంతే. అప్పటి నుంచి నా తోట రూపురేఖలే మారిపోయినాయి. చూడండి, ఇది 8వ కటింగ్ అయినా ఇంత సూపర్గా వచ్చింది. చూడండి మీరే. నాకంటే ఖచ్చితంగా చాలా ఇష్టమైంది ఈ ప్రోడక్ట్. రైతు సోదరులు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని ఒక్కసారి యూజ్ చేయండి, మళ్ళీ మీరు వదలరు, గ్యారంటీ అంటే. నేనే హామీ ఇస్తున్నాను. నేను రిజల్ట్ నేనే చూస్తున్నాను, రైతుగా చెప్తున్నాను. నేను కూడా ముందు కెమికల్ వాడినప్పుడు మీకు అంత రిజల్ట్ కనబడలే. కెమికల్ నేను మామూలుగా 30 సంవత్సరాల నుంచి మేము వ్యవసాయం చేస్తూనే ఉన్నాము. కెమికల్ వాడినాము, మళ్ళీ బయో ప్రోడక్ట్స్ దండిగా వాడినాము. కానీ ఈ రిజల్ట్, ఇలా వివో ప్రోడక్ట్స్ రిజల్ట్ నేను ఎప్పుడు చూడలే. అంటే అట్ ఏ టైం ఒక వారం లోపలే రిజల్ట్ కనిపిస్తుంది ఖచ్చితంగా. అంటే రైతులు అయితే ధైర్యం కూడా చూడండి, మీరే చూడండి. ఒకవేళ ఒక 6 సార్లకి కొట్టలేదు, అది వ్యత్యాసం ఖచ్చితంగా నాకు కనిపించింది. అక్కడ మనకి కటింగ్స్ కూడా తక్కువ పడుతుంది, ఐటమ్స్ ఇక్కడ బాగా పడతా ఉంది. నాకేం బాగానే ఇది ఇష్టమైంది. మంచి ప్రోడక్ట్. రైతు సోదరులు అంతా ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ని వాడాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, రైతు ఎంత సంతోషంగా చెప్తున్నాడో మీరు క్వాలిటీ చూడొచ్చు. ఆయన 6 సార్లు కొట్టలేదంట, అయినా దానికి వ్యత్యాసం నాకు కనబడిందని రైతు మాటలోనే చెప్పినాడు. ఇది 8వ కటింగ్. చూడొచ్చు ఎంత క్వాలిటీ, అసలు ఎంత నాణ్యంగా ఉంది. దానిమ్మ చూడండి, దానిమ్మ 2 నెలలకే ఎంత గ్రోత్ వచ్చింది చూడండి ఒకసారి. డెవలపర్ ఇచ్చినాడు సాయిల్లోకి. చూడొచ్చు 2 నెలలకి చెట్టు ఎంత గ్రోత్ ఉంది చూడండి. అట్లా బీర చూడండి, ఉరికే జంపు పొడవు ఎంత ఉంది చూడండి, అర్ధభారం. అందుకే రైతు కూడా సంతోషంగా వాడొచ్చని వ్యక్తపరుస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.